నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు టీటీఏ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఉప్పల్ ఫిర్జాదిగూడ ఏరియాలో సంగం హోటల్స్ దగ్గర దాదాపుగా చాలామందికి ట్రైసైకిల్స్ ఇక్కడ వాళ్ళైతే సేవా డేస్లో భాగంగా ఈరోజు వాళ్ళకు పంపిణీ చేసే కార్యక్రమం అయితే నిర్వహించుకున్నారు. సో టీటీఏ ప్రెసిడెంట్ మల్లిపెద్ది నవీన్ రెడ్డి గారు, అదేవిధంగా టీటీఏ మెంబర్స్ అందరూ కూడా. సో మరి దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి టీటీఏ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ద్వారకానాథ్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సో ముందుగా కంగ్రాచులేషన్స్, ఇంత మంచి కార్యక్రమం నిర్వహించారు మీరు. సో ఏం చెప్పదలుచుకున్నారు అంటే టీటీఏ ద్వారా ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? టీటీఏ సంబంధించిందిగా చూస్తుంటే ప్రతి సంవత్సరం కూడాను మీ ఇటువంటి కార్యక్రమం చాలా చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం కొంచెం ఇంపార్టెన్స్ ఏంటంటే 10 సంవత్సరాలు మేము వసంతాలు పూర్తి చేసుకొని ఇప్పుడు డిసెంబర్లో చేయబోయే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. టీటీ సేవ డేస్ అని మనం చేస్తుంటాము 2 సంవత్సరాలకు ఒకసారి. దాని భాగంగా ఇటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహించదలుచుకున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమంతో మేము దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఎందుకంటే చాలా ఉపయోగమైన పని. ఎందుకంటే ట్రైసైకిల్స్ అంత వికలాంగులకు కానీ అట్లాగే వాళ్ళకి క్యాలిపర్స్ ఇవ్వడము ఇటువంటి కూడాను వాళ్ళు చాలా ఉపయోగం. ఎందుకంటే ఇటువంటి వాటికన్నీ కూడా మంచి కార్యక్రమాలు అన్నీ మేము చేసే కార్యక్రమాలు కూడా ఇటువంటివి ఉంటాయి. సో ఈరోజు దీనితో మొదలుపెట్టి రాబోయే ఇప్పుడు డిసెంబర్ 8వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా చాలా కార్యక్రమాలు మన తెలంగాణ అన్ని ప్లేసెస్లో కూడా నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో మన పైళ్ళ మల్లారెడ్డి గారు ఏదైతే ఈ వ్యవస్థను స్థాపించారో వీళ్ళందరూ కూడాను వాళ్ళందరూ ఆశీస్సులతో ఈ కార్యక్రమం మేము జరుపుతున్నాము. దీని అంతా కూడా ముందు కూడా చేసే కొద్ది ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుస్తూ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫు నుంచి చేస్తూనే ఉంటాము. సో దీనికి మేమే భాగస్వామ్యాలు కాకుండా కూడాను ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రజలు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి వీళ్ళందరూ పనికొచ్చే కార్యక్రమాలన్నీ కూడా చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈరోజు మీ అందరు ఇటువంటి కార్యక్రమం మొదలుపెట్టడానికి మీ అందరు ప్రేక్షకులందరూ యోయో టీవీ ప్రేక్షకులందరికీ కూడాను మా తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా ఇటువంటి కార్యక్రమం జరుపుకుందామండి. పుట్టిన గడ్డ కోసం ఏదో ఒకటి చేయాలనే ఒక మానవత దృక్పథంతో కూడా అక్కడ మీరు ఎంత బిజీ ఉన్నా కూడా ప్రతి సంవత్సరం ఒక టైం కేటాయించుకొని ఇక్కడికి వచ్చి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఇదే ఇప్పుడు మాతృభూమికి చేయాల్సిన పని ఇదేనండి. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది ఒక స్టేజ్కి వచ్చినా కూడాను మనం ఇటువంటివన్నీ గుర్తుపెట్టుకొని ప్రజలకి చాలా మటుకు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల సంతృప్తి కలుగుతుంది కూడా. ఎందుకంటే ఏదో మనం అక్కడ ఉన్నాం కానీ ఇక్కడ మనం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇది రెగ్యులర్గా వచ్చి ఇటువంటివన్నీ ముందు కూడా ఇటువంటి కార్యక్రమం రెగ్యులర్ చేస్తూ ఉంటాం. గత 10 సంవత్సరాలు చేస్తున్నాం, ఇంకా చేస్తుంటాం. అది రైట్.